Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 16 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 1 కంప్లీట్ చేసాం. ఇప్పుడు యూనిట్ 2లో టాపిక్ ఒకటి స్టడీ చేద్దాం. ఇవాల్టి టాపిక్ Biot-Savart's law and straight conductor for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ 10. సో ఫిజిక్స్ 5Aకి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఇందులో యూనిట్ 2 2 చాప్టర్లు ఉంటాయి. ఫస్ట్ చాప్టరు ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, తెలుగులో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు. సో ఇందులో ఫస్ట్ టాపిక్ బయాట్-సావర్ట్స్ లా. బయాట్-సావర్ట్ సూత్రము. ఐరిస్టెడ్ అనే సైంటిస్టు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూవరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేశారు. సో ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. అందులో ఏదైనా ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పడానికి బయాట్-సావర్ట్స్ లా యూజ్ చేస్తాం. అయస్కాంత ప్రేరణ తీవ్రత అంటాం దీన్ని. ఇది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అన్నది బయాట్-సావర్ట్స్ లా చెప్తుంది. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఒక కండక్టర్ తీసుకున్నాం, ఐ కరెంట్ పాస్ చేస్తున్నాం. అందులోంచి డిఎల్ అనే వెరీ స్మాల్ ఎలిమెంటరీ లెంగ్త్ కన్సిడర్ చేస్తాం, అత్యల్ప పొడవు. అది బాగా చిన్నది తీసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ మీద తీసుకున్నా సరే స్ట్రైట్గా కనిపించాలి, అది అంత చిన్నది తీసుకోవాలి డిఎల్ అనే ఎలిమెంట్. అక్కడ పి అనే పాయింట్ ఒకటి కన్సిడర్ చేసాం స్మాల్ ఆర్ డిస్టెన్స్లో, థీటా యాంగిల్. ఇప్పుడు పి అనే పాయింట్ దగ్గర డిఎల్ అనే ఎలిమెంట్లోంచి పాస్ అవుతున్న కరెంట్ మూలాన్ని వెరీ స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డీబీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డీబీ ఎలా ఉంటుంది అని అడిగితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్, డీబీ ప్రపోర్షనల్ టు ఐ. అలాగే స్మాల్ ఎలిమెంటరీ లెంగ్త్కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డీబీ ప్రపోర్షనల్ టు డిఎల్. సైన్ ఆఫ్ ది యాంగిల్ థీటాకి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డీబీ ప్రపోర్షనల్ టు సైన్ థీటా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్, డీబీ ప్రపోర్షనల్ టు 1/r². 1/r²కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, r²కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ 4 కండిషన్స్ కలిపి సింగిల్ కండిషన్ కింద రాస్తే డీబీ ప్రపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై r². అంటే రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మల్టిప్లై చేయాలి. సో డీబీ ప్రపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై r² ఈజ్ ఈక్వల్ టు రాసినప్పుడు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని μ0/4πతో రిప్రజెంట్ చేస్తాం. సో ఫైనల్గా డీబీ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై r². ఇది బయాట్-సావర్ట్స్ లాకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. μ0/4πని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, అనుపాత స్థిరాంకం. దాని వాల్యూ 10⁻⁻7 వెబర్ పర్ యాంపియర్ మీటర్ ఉంటుంది. ఇక్కడ μ0ని పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని పిలుస్తాం, స్వేచ్ఛాంతరాళంలో అయస్కాంత వశ్యత. సో వెక్టార్ ఫామ్లో ఇదే ఈక్వేషన్ని డీబీ బార్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ బై r³ అని రాయొచ్చు. ఇది బయాట్-సావర్ట్స్ లా. ఇప్పుడు బయాట్-సావర్ట్స్ లాకి అప్లికేషన్స్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ స్ట్రెయిట్ కండక్టర్ క్యారియింగ్ కరెంట్. పొడవైన తిన్నని వాహకం వల్ల అయస్కాంత ప్రేరణ తీవ్రత. సో ఒక లాంగ్ స్ట్రెయిట్ కండక్టర్ తీసుకోవాలి. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఒక స్ట్రెయిట్ కండక్టర్ తీసుకున్నాం, అది అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్టెండ్ అయిపోతుంది ఆ కండక్టర్. అందులోంచి ఐ కరెంట్ పాస్ చేస్తాం. ఓ అనేది ఒక పాయింట్, రెఫరెన్స్ పాయింట్ కన్సిడర్ చేసాం, మిడ్ పాయింట్ లాగా. డిఎల్ అనే ఎలిమెంటు ఎల్ లెంగ్త్లో, ఎల్ హైట్లో తీసుకున్నాం ఓ నుంచి. డిఎల్ అనేది వెరీ స్మాల్ ఎలిమెంటరీ లెంగ్త్.
ఇప్పుడు P అనే పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి యూజింగ్ బయాడ్ సేవర్ట్స్ లా. సో డిఎల్ అనే ఎలిమెంట్లోంచి ఐ కరెంట్ పాస్ అవుతోంది. డిఎల్కి పీకి మధ్యలో డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఇలా కన్సిడర్ చేసాం. సో ఇప్పుడు బయాడ్ సేవర్ట్స్లో అప్లై చేస్తే dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇది ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈక్వేషన్. టోటల్ కండక్టర్ మూలాన్ని బి ఎంత అని అడిగితే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ dB ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ టు +∞ μ0/4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ -∞ టు +∞ రాయాలి. ఇక్కడ μ0I/4π కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ బయటికి తెచ్చేసాం. ఇంటిగ్రల్ dl సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సైన్ థీటా ఒకటి, ఆర్ స్క్వేర్ ఒకటి, ఇవన్నీ కూడా డయాగ్రామ్ నుంచి రప్పిస్తాం. మనకి డయాగ్రామ్లో ఈ ట్రయాంగిల్ కనిపిస్తోంది. స్మాల్ ఎల్, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ సైడ్స్తో. ఈ ట్రయాంగిల్ నుంచి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. π మైనస్ థీటా అనే యాంగిల్ కనిపిస్తోంది మనకి. సైన్ థీటా కావాలి నాకు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. π మైనస్ థీటాకి ఆపోజిట్ సైడ్ క్యాపిటల్ ఆర్, హైపోటెన్యూస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై స్మాల్ ఆర్ వాల్యూ పైన కట్టాం, అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందాక ఈక్వేషన్లో రాస్తే b ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటిగ్రల్ -∞ టు +∞ RdL డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వస్తుంది. మళ్ళీ డయాగ్రామ్లో మనకి ఆల్ఫా అనే యాంగిల్ కనిపిస్తోంది. ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఎల్, అడ్జసెంట్ సైడ్ క్యాపిటల్ ఆర్, అంచేత tan ఆల్ఫా రాస్తే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎల్ బై క్యాపిటల్ ఆర్ ఎంప్లాయిస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ tan ఆల్ఫా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. tan ఆల్ఫాకి డిఫరెన్షియేషను సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా, అంచేత డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా. ఈ వాల్యూని ఇందాక ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం b ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటిగ్రల్ -π/2 టు +π/2 ఆర్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ లిమిట్స్ -π/2 టు +π/2 కింద మారుతాయి. అంటే ఇందాక -∞ టు +∞ రాసాం, అది విత్ రెస్పెక్ట్ టు ఎల్కి సంబంధించి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫాకి సంబంధించి రాస్తుంటే -π/2 టు +π/2 అవుతాయి. సో ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసుకుంటే tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 అనేది సీకెంట్ స్క్వేర్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఆర్ స్క్వేర్ కామన్ చేసాం బ్రాకెట్లో, అది హోల్ పవర్ 3/2లోంచి బయటకు వస్తే ఆర్ క్యూబ్ అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటిగ్రల్ -π/2 టు +π/2 డి ఆల్ఫా డివైడెడ్ బై ఆర్ సీకెంట్ ఆల్ఫా. ఇక్కడ ఆర్ కూడా కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయటికి తెచ్చేస్తాం. μ0I/4πr ఇంటిగ్రల్ -π/2 టు +π/2 డి ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా. 1 సీకెంట్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా, ఇంటిగ్రేషన్ సైన్ ఆల్ఫా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 -1 వస్తుంది, అంటే సైన్ 91. సైన్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అవుతుంది, అది -1. సో ఫైనల్గా μ0I/2πr వస్తుంది ఆన్సరు. సో b ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr which is the expression for magnetic field induction due to long straight wire carrying current. సో లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఇచ్చిన వైర్ని ఇచ్చిన ఇదే రాయాలి. సో we will meet again in the next class with another interesting topic. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.